శ్రోతలందరికీ నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు హ్యాట్స్ ఆఫ్ టు శ్రీమతి. రచించిన వారు మహాభాష్యం నరసింహారావు గారు. కథ విందాము. కార్యేషు మంత్రి, భోజ్యేషు మాత, శయనేషు రంభ, క్షమయా ధరిత్రి అని భార్య గుణగణాలు ఎలా ఉండాలో మన పూర్వీకులు నిర్వచించారు. జీవితంలో చక్కని అనుకూలవతి అయిన భార్యను పొందడం కూడా అదృష్టంగానే చెప్పాలి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. మగవారు మంచి భార్య కావాలని ఎలా ఆశిస్తారో ఆడవారు కూడా మంచి భర్త లభించాలని, అతను ధనవంతుడు, గుణవంతుడు కావాలని అభిలాషిస్తారు. కానీ అందరికీ ఇది గగనకుసుమమే. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు. నేను ఈ మధ్య సంక్రాంతి పండుగలకి ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మగారు నా పెళ్లి ప్రస్తావన తెచ్చారు. నాకు పెళ్లి చేసుకోవాలని, భార్యతో అచ్చట్లు ముచ్చట్లు తీర్చుకోవాలని కోరిక ఉంది. ఆఫీస్ నుండి ఇంటికొస్తే ఏదో వేలితిగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఆఫీస్ నుండి అలసి వచ్చిన నాకు ఇంటికొచ్చేసరికి గుమ్మం దగ్గరే చిరునవ్వుతో స్వాగతం పలుకుతూ ఆదరించి కప్పు కాఫీ అందించి సేద తీర్చే భార్య కావాలని చాలాసార్లు కలలు కన్నాను. కానీ నాపై ఉన్న బాధ్యతలు పెళ్లి తలంపును కొన్నాళ్ళు దూరంగా ఉంచాయి. ఇంజనీరింగు, మెడిసిన్ చదువుతున్న తమ్ముళ్ళిద్దరూ ఉన్నారు. పెళ్లి చేయవలసిన చెల్లెలు ఒక ఆమె ఉంది. నాన్నగారిది గుమాస్తా ఉద్యోగం అవ్వడం వలన ఆయన తమ్ముళ్ళని పెద్దగా చదివించే స్థితిలో లేరు. నేను సాయం చేయకపోతే వారి చదువులు అర్ధాంతరంగా ఆగిపోతాయి. వారిని చదివించి నాకన్నా వారిని ఉన్నతులను చెయ్యాలని నా జీవిత ఆశయం. నా చిన్నతనంలో చాలామంది పెళ్లి చేసుకున్నాక భార్యలు సహకరించనందున వేరింటి కాపురాలు పెట్టించడం, ఇంట్లో దేనికో దానికి చీటికి మాటికి పోట్లాడుకోవడం, ఏవో గొడవలతో వారి కుటుంబాలు అశాంతితో అలమటించటం నా కన్నులారా చూడడం వలన నాకు వచ్చే భార్య ఎటువంటిది వస్తుందోనని భయంతో పెళ్లి చేసుకోవడానికి సాహసించలేకపోతున్నాను. నాకు 25 ఏళ్లు నిండాయని, ఇక ఆలస్యం చేయడం తగదని మా అమ్మగారు కొంచెం ఘాటుగా ఉత్తరం రాసేసరికి నాలో వేడి పుట్టింది. వెంటనే మంచి సంబంధం ఏదైనా ఉంటే వచ్చి పెళ్లి చూపులు చూస్తానని మా నాన్నగారికి ఉత్తరం రాసి పడేశాను. వారం రోజుల తర్వాత తునిలో ఒక మంచి సంబంధం ఉందని వెంటనే పెళ్లి చూపుల కోసం బయలుదేరి రమ్మనమని నాన్నగారు ఉత్తరం రాశారు. నేను, మా అమ్మగారు, నాన్నగారు, చెల్లెలితో కలిసి తుని వెళ్ళి అమ్మాయిని చూశాము. అమ్మాయి లక్షణంగా చూడముచ్చటగా ఉంది. BA ఫైనల్ ఇయర్ చదువుతోంది. తెల్లగా, నాజుగ్గా, సన్నగా, పొడుగ్గా, సన్నజాజి తీగల ఎంతో అందంగా ఉంది. మా వాళ్ళందరికీ అమ్మాయిని చూడగానే నచ్చింది. అమ్మాయి పేరు కూడా మృదు మధురంగా మంజుల అని చెప్పారు. పెళ్లి కూతుర్ని చూసి అంతా రాత్రి టాక్సీలో ఇంటికి తిరిగి వచ్చాము. ఇంట్లో అంతా పెళ్లి కుదిరినట్లు ముహూర్తాల గురించి, కట్న కానుకల గురించి ఏవేవో మాట్లాడుకుంటున్నారు. మా చెల్లి నా దగ్గరకు వచ్చి, అన్నయ్య, మాకు మంచి వదిన దొరికినందుకు ప్రజెంటేషన్ ఏమిస్తావు అని అడిగింది. నేను నవ్వుతూ, నాకసలు ఆ అమ్మాయి నచ్చలేదు, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదని చెప్పాను. సీరియస్గా అడుగుతున్నాను, జోక్ చెయ్యకు అంది. నిజమేనమ్మా, నేను సీరియస్గా చెప్తున్నాను. ఎందుకో ఆ అమ్మాయి నాకు తగిన భార్యగా అనిపించడం లేదు అన్నాను. అంతే, మా చెల్లి ఒక్కసారి అవాక్కై మరలా తేరుకుని, అమ్మా, అన్నయ్యకి పెళ్లి కూతురు నచ్చలేదుటే అని గట్టిగా కేక వేసింది. వంటగదిలో నుండి మా అమ్మగారు పరిగెత్తుకుంటూ వచ్చారు. నా ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ, నిజమే చెప్తున్నావా అని అడిగింది. అవును, నిజంగానే చెప్తున్నాను. అమ్మాయి బాగుంది, కానీ నాకు భార్యగా తగదు అనిపిస్తోంది. ఆ అమ్మాయి నా పక్కనుంటే కాకి ముక్కుకి దొండపండులా ఉంటుంది. అందుకే నాకు ఇష్టం లేదు అన్నాను. మా అమ్మగారు ఆశ్చర్యంగా నా వైపు చూసి, ఎవరైనా అందమైన పెళ్ళాం కావాలని కోరుకుంటారు, కానీ నీ మాటలు విచిత్రంగా ఉన్నాయి అన్నారు. ఇంతలో మా నాన్నగారు అక్కడికొచ్చి, వాడి ఉద్దేశం బహుశా భార్య రూపవతి శత్రువు అని ఆలోచించి ఉంటాడంటాను. మరలా మా నాన్నగారే కల్పించుకుని, ఒక రకంగా ఆలోచిస్తే
ఒక రకంగా ఆలోచిస్తే మనం అలాంటి అమ్మాయిని మన ఇంటి కోడలిగా తెచ్చుకున్న ఆ అమ్మాయి సుఖపడదు అన్నారు. ఎగ్జాక్ట్లీ నాన్నగారు, నా ఉద్దేశం కూడా అదే. అందుకే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం లేదని నిక్కచ్చిగా చెప్పేశాను. ఒక్కసారి ఇంట్లో అందరి ముఖాల్లో సంతోషం మాయమై నిశ్శబ్దం చోటు చేసుకుంది. కాలచక్రం గిర్రున 4 నెలలు తిరిగింది. ఒకరోజు నాన్నగారి నుండి పెళ్లి చూపులకు రమ్మనమని మంచి తెలిసిన సంబంధం వచ్చిందని రాశారు. నేను సెలవు పెట్టి ఉద్యోగానికి కొత్తగా ఇంటర్వ్యూకి వెళుతున్నట్లు ఒక రకమైన పిరికితనంతో పెళ్లి చూపులకు బయలుదేరాను. ఈసారి నా వెంట అమ్మ, నాన్నగారు పెళ్లి చూపులకు శ్రీకాకుళం వచ్చారు. మా చెల్లికి పరీక్షలవ్వడం వలన మా వెంట ఆమె రాలేదు. మేము అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళగానే వారు సాదరంగా ఆదరించి మర్యాద చేశారు. కాఫీ, పలహారాలు పూర్తయ్యాక అమ్మాయిని తీసుకొచ్చి చూపించారు. పెళ్లి కూతురు చామన ఛాయ రంగులో చిరునవ్వు ముఖం, సోగ కళ్ళతో నా కళ్లకు అందంగా కనిపించింది. తావలచినది రంభ, తా మునిగింది గంగ అని మన వాళ్ళు ఊరకే అనలేదు. అమ్మాయి చదువు కూడా నా కోరికకు అనుగుణంగా 10th క్లాస్ వరకే చదివింది. మా అమ్మగారు అడిగిన ప్రశ్నలకు చక్కగా సమాధానం చెప్పింది. పాట పాడమంటే తీయని కంఠంతో సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మాకు తండ్రి అని మృదు మధుర స్వరంతో ఆలపించింది. ఎందుకో మా తొలి చూపుల్లోనే ఆమె నాకు తగిన భార్య అనిపించింది. ఇంటికి చేరగానే అమ్మాయి నచ్చిందని మిగతా విషయాలు మీరు చూసుకోమని చెప్పి ఆ రాత్రే విజయవాడ తిరిగి వచ్చాను. ఒక్కొక్కసారి పెళ్లి గురించి ఆలోచిస్తే ఎంతో సంభ్రమాశ్చర్యాలు కలుగుతాయి. ఒక ఇంట్లో ఒక రకమైన వాతావరణంలో సుమారు 20 సంవత్సరాలు పెరిగిన అమ్మాయి ముక్కు మొహం తెలియని వ్యక్తితో పెద్దల ఆశీర్వచనాలతో 3 ముళ్ళు పడగానే కన్నవారిని, పుట్టి పెరిగిన ఊరిని వదిలొచ్చి కొత్త ఊళ్ళో, కొత్త మనుషుల మధ్య, కొత్త వాతావరణంలో భర్తతో అతనే సర్వస్వమని నమ్మి అతనితో కాపురం చేస్తుంది. అనతి కాలంలో అందరిలో కలిసిపోయి ఆ కుటుంబంలో ముఖ్య స్థానాన్ని సంపాదిస్తుంది. మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఇలా పెళ్లిళ్ళు చేసిన 100కి 99 మంది హాయిగా కాపురాలు చేసుకుంటున్నారు. విదేశాల్లో నేడు మన దేశంలో కూడా ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటలు కూడా 100కి 90% మించి సరిగ్గా కాపురాలు చేయడం లేదు. భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేవారే ఎక్కువ మంది విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అందుకే తగిన భార్య దొరకడం కూడా పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. సుశీలతో నా వివాహం వైభవంగా జరిగింది. కొందరు తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే చక్కటి పేర్లు పెడుతూ ఉంటారు. నా భార్యకు సుశీల అనే పేరు ఆమె గుణగణాలకు సరిపోయేటట్లు మామగారు ఆమెకు పెట్టారు. పెళ్ళయ్యాక మొదటి రాత్రి నాడే సుశీలకి మా కుటుంబంలో అందరి గురించి చెప్పి 5 సంవత్సరాల వరకు కొంచెం ఓపిక వహించి కొన్ని కోరికలు, సుఖాలను పరిత్యజించి త్యాగం చేయవలసి వస్తుందని, తమ్ముళ్ల చదువులు, చెల్లెలు పెళ్లి అయ్యాక జీవితం ఆనందంగా గడపవచ్చని, అంతవరకు నాతో సహకరించవలసిందిగా నా సహధర్మచారిణి అయిన సుశీలని అర్థించాను. ఆమె నన్ను అర్థం చేసుకుని నా అడుగుజాడల్లో నడుస్తానని మాటిచ్చింది. ఆమె మాటతో నాకు కొండంత ధైర్యం వచ్చింది. మొదట తిరుపతి వెళ్ళి వెంకన్న దేవుని దర్శించుకుని అక్కడి నుండి హనీమూన్కి భూతల స్వర్గాన్ని మయమరపించే మైసూరు, బెంగళూరు, ఊటీ తీసుకువెళ్తానని ఆమెకు చెప్పి ఆమె భయము, బిడియము పోగొట్టి ఆమెను నా సొంతం చేసుకున్నాను. పెళ్లి తతంగాలు పూర్తయ్యాక ఆచారాల మేరకు ఏనాళ్లకు 3 రోజులు మా ఇంట్లోనూ మా అత్తగారింట్లోనూ వేడుకగా జరిపించారు. తర్వాత మా హనీమూన్ విషయం మెల్లగా మా అమ్మగారికి చెప్పాను. పక్కనే ఉన్న నా చెల్లెలు నా మాటలు విని ఇప్పటికే బోలెడు ఖర్చులయ్యాయి, వాళ్ళిచ్చిన కట్నం డబ్బులు చాలక 5,000 వరకు నాన్నగారు అప్పు చేయవలసి వచ్చింది, ఇప్పుడు బెంగళూరు, మైసూరు వెళ్ళకపోతే ఏ అంటూ నిలదీసింది. ఆమె మాటలతో నాలో ఉత్సాహమంతా ఎగిరిపోయింది. పక్కనున్న మా అమ్మగారు మాట్లాడకపోవడంతో వెనుతిరిగి వెడుతూ ఉంటే, బాబు, చెల్లి చెప్పినట్లు ఇప్పుడు చాలా ఖర్చుల్లో ఉన్నాం కాబట్టి తిరుపతి వెళ్ళి దేవుణ్ణి చూసి వచ్చేయండి, తర్వాత ఎప్పుడైనా తీరిగ్గా మీరనుకున్నట్లు మైసూరు, బెంగళూరు వెళ్ళిరండి అన్నారు. అలాగే అని చెప్పి పారిపోయిన ముఖంతో నా శ్రీమతికి ఈ విషయం మెల్లిగా చెప్పలేక చెప్పాను. సుగుణాల రాశి అయిన నా సుశీల నన్ను అర్థం చేసుకుని కినుకు వహించకుండా
చిరునవ్వుతో అలాగే చేద్దాం అని దాని గురించి విచారించకండి అని నన్ను ఓదార్చింది. ఆమె మాటలు నాకు పన్నీరు జల్లుగా అనిపించి ఆనందాన్ని కలిగించింది. మా తిరుపతి యాత్ర పూర్తయ్యాక మా అమ్మగారు విజయవాడ వచ్చి మా చేత కొత్త కాపురం పెట్టించారు. మా అమ్మగారు 4 రోజులుండి వెళ్ళిపోయారు. మా హనీమూన్ ఆనందానంతా ఇంట్లోనే జరుపుకున్నాం. నాకు చిన్నప్పటి నుండి పిల్లలంటే మక్కువ. నా బాల్యంలో మా తమ్ముళ్ళు చెల్లిని ఎత్తుకుని ఆడించేవాణ్ణి. మా అమ్మగారు నా సరదా చూసి, తొందరగా పెళ్లి చేసుకుంటే మన ఇంట్లో కూడా ఒక పసికూన వస్తుంది కదరా అంటూ ఉండేది. అందుకే ఒకరోజు మాటల్లో సుశీలతో ఇలా అన్నాను, ముచ్చటగా 3 పిల్లల్ని కని ఇమ్మన్నాను. అందులో 2 కొడుకులు 1 కూతురు కావాలని చెప్పాను. సుశీల ముఖం సిగ్గుతో ఎర్రబడింది. తలదించుకుని తనలో తాను ముసిముసి నవ్వులు నవ్వుకోవడం చూసి, ఏ నా కోరిక నీకు దురాశగా కనిపిస్తోందా? నాకు 2 కొడుకులు పుడితే ఒకరిని ఇంజనీరు, మరొకరిని డాక్టర్ని చేస్తానని సగర్వంగా చెప్పాను. అంతా మీ చేతుల్లో ఉన్నట్లే మాట్లాడుతున్నారు. మరి అమ్మాయి సంగతి చెప్పలేదేమిటి అని అడిగింది చిలిపిగా నవ్వుతూ. అమ్మాయికి గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తాను అన్నాను గర్వంగా. నా శ్రీమతి ఇల్లు అదిరిపోయేటట్లు గట్టిగా నవ్వింది. నేను ఆమె నవ్వుతో శృతి కలిపాను. ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగమని ఊరికే అనలేదు. వెనకటికి మనలాంటి వాళ్ళని చూసే ఆ సామెత పుట్టుంటుంది అంది వెటకారంగా. నేను కొంటెగా, ఆలు లేకపోవడం ఏమిటి, చూలే లేదు, చూలొస్తే ఎంతసేపు కావాలి పిల్లలు కనడానికి అన్నాను. నా మాటలకు సుశీల సిగ్గుతో వెలుకలు తిరిగి పడగదిలోకి తుర్రుమంది. నేను ఆమెను అనుసరించాను. సుశీల పాలల్లో పంచదారలాగా నాలో బాగా కలిసిపోయింది. కష్టసుఖాల్లో నాతో కలిసి సమంగా పంచుకోసాగింది. ఒకసారి బీరువా కొందామని డబ్బులు కూడా కూడబెట్టాము. మా డాక్టర్ తమ్ముడు ఏవో పుస్తకాలు కొనుక్కోవాలని, డబ్బులు కావాలని ఉత్తరం రాస్తే సుశీల ముందు వెనక ఆలోచించకుండా వెంటనే తమ్ముడికి డబ్బులు పంపే వరకు ఊరుకోలేదు. ఇంకొకసారి ఇలాగే గ్యాస్ స్టవ్ కొందామని డబ్బులు కూడబెడితే ఇంజనీరింగ్ చదువుతున్న తమ్ముడు స్టడీ టూర్ వెళుతున్నానని ఉత్తరం రాసేసరికి తనే ముందుగా డబ్బు తెచ్చి పంపించేటట్లు చేసింది. ఇలా చెప్పాలంటే సుశీల చేసిన త్యాగాలు, ఆమె ప్రదర్శించిన అభిమాన జల్లులు చాలా ఉన్నాయి. మా పెళ్ళయి 3 సంవత్సరాలయ్యింది. కానీ నా శ్రీమతికి నా చేత్తో ఒక విలువైన వస్తువు కూడా కొనలేదు. ఏదో బంగారు నగ కొని కానుకగా ఆమెకివ్వాలని తలంపు కలిగి ఆమెను అడిగాను. ఆమె సంతోషించి శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతానికి నల్లపూసల గొలుసు చేయించమని కోరింది. దగ్గరుండి నేను ఆమెకు నల్లపూసలు చేయించి కానుకగా ఇవ్వాలి అనుకున్నాను. తానొకటి తలచిన దైవం ఒకటి తలచినట్లు మా చెల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. ఉత్తర సారాంశం ఏమిటంటే, నా పెళ్లికి నాన్నగారు చేసిన అప్పు ఇంకా తీరలేదని, నెల నెల వడ్డీలు కడుతున్నారని, ఆ అప్పు తొందరగా తీరిస్తే బాగుంటుందని నాన్నగారు ఉత్తరం రాయడానికి సందేహిస్తున్నారని, అందుకే తను ఉత్తరం రాసినట్లు తప్పక అప్పు తీర్చేటట్లు చూడమని రాసింది. నేను అంతవరకు తమ్ముళ్ల చదువులకు, వారి హాస్టల్ ఖర్చులు, కాలేజీ ఫీజు పంపుతున్నాను, కానీ ఇంటికి పైసా పంపడం లేదు. మా నాన్నగారు ఎన్నడూ అడగలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో మా అమ్మగారే చెల్లితో ఉత్తరం రాయించుంటారని గ్రహించాను. ఆలోచనతో సతమతమవుతున్న నా దగ్గరికి శ్రీమతి కాఫీ కప్పుతో వచ్చి, ఎందుకలా దిగులుగా కూర్చున్నారు? ఇక 1 సంవత్సరంలో మన కష్టాలు గట్టెక్కుతాయి. వచ్చే సంవత్సరం ఎలాగో మీ డాక్టర్ తమ్ముడు చదువు పూర్తవుతుంది కాబట్టి మనకి కొంత భారం తగ్గుతుంది కదా అని సముదాయించి, నల్లపూసలు కావాల్సొస్తే వచ్చే సంవత్సరం చేయించుకోవచ్చు, ముందు అప్పు తీరే మార్గం చూడండి, అనవసరంగా వడ్డీలకు డబ్బు పోస్తున్నారు అని సలహా ఇచ్చింది. ఆమె ఔదార్యానికి నా కళ్ళు చెమర్చాయి. ఆమెను ప్రేమతో కౌగిలిలో చేర్చి ముద్దుల వర్షం కురిపించాను. మా పెళ్ళైన 5 ఏళ్లలో నా శ్రీమతి నాకు బహుమానంగా 3 పిల్లల్ని కని తన ప్రతాపం చూపించింది. నా కోరిక మేరకు కాకుండా 3 అమ్మాయిలే అవ్వడం విశేషం. 3వసారి కూడా ముచ్చటగా అమ్మాయి పుట్టడంతో ముందు వెనక ఆలోచించకుండా, పెద్దలు వారించినా వినకుండా ఫుల్ స్టాప్ పెట్టాము. పొన్నామ నరకం సంగతి ఎలాగున్నా ఇక్కడ నరకాన్ని అనుభవించడానికి ఇష్టం లేక, మరి కొడుకు కోసం చూడకుండా ముందు చూపుతో ఆలోచించి మంచి నిర్ణయం తీసుకున్నాం. 3 ఆడపిల్లలైనా ముత్యాల్లాంటి పిల్లలు పుట్టారు. వారిని చూశాక నాకు కొడుకులు లేరని చింత కలగలేదు.
కానీ మాపై సానుభూతి చూపేవారు మాత్రం ఎక్కువయ్యారు. మా చెల్లెలు పెళ్లి కాగానే ఇక మా అమ్మాయిల పెళ్లిళ్ళ కోసం వారికి 3వ సంవత్సరం వచ్చిన దగ్గర నుండి ప్లాన్ చేసి వాళ్ల పెళ్లిళ్ళ కోసం డబ్బు దాచడం ప్రారంభించాం. నా శ్రీమతి సహకారం లేనిదే నేను అడుగు ముందుకు వెయ్యలేను. అందుకే ఆమె అంటే నాకు ఇష్టం. ఎన్ని కష్టాలొచ్చినా చిరునవ్వు ముఖంతో ఎంతో ధైర్యంగా ఎదుర్కొని నన్ను ముందుకు నడిపించే శ్రీమతికి నా జోహార్లు. హ్యాట్స్ ఆఫ్ టు శ్రీమతి. శుభం. కథ సమాప్తమండి. కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి. మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో.